రైట్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో మామిడి రైతులు ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. కిలో మామిడికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించకపోవడం, గత సీజన్లకు సంబంధించిన కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉండటంతో రైతులు రోడ్డెక్కారు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద రైతులు బైఠాయించి గేట్లకు తాళాలు వేశారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించే వరకు ఫ్యాక్టరీలను నడవనిచ్చేది లేదని భీష్మించి కూర్చున్నారు. కిలో మామిడికి 8 మద్దతు ధర ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కేవలం 4 నుండి 5 రూపాయలు మాత్రమే ఇస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జిల్లాలోనే రైతులకు ఈ పరిస్థితి ఎదుర్కోవడంపై విపక్షాలు మరియు రైతు సంఘాలు తీవ్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. వాళ్లకు లాభాలు వస్తాయి, వాళ్ళు మరీ విపరీతంగా పోతా ఉన్నారు కాబట్టి 14వ తేదీ మీరు అన్నట్లు ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. లేని పక్షంలో డైరెక్ట్ గా వచ్చి ఫ్యాక్టరీలు ఆపేస్తాం. ఫ్యాక్టరీ లోపల అందులో ఈ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి పర్టికులర్ పెక్యులర్ పర్సన్స్ ఎన్నడీ చుట్టుపక్కల గ్రామాలు అన్నిటికీ తెలుసు ఇస్తామని చెప్పినారు. మళ్ళీ 2 రోజులు ఫ్యాక్టరీలు తెరవకుండా మళ్ళీ ముఖ్యమంత్రి 4 రూపాయలు మేము ఇస్తాము, 8 రూపాయలు మీరు ఇవ్వండి అనేది మాట్లాడుకొని, అది రైతులకు తెలియదు. జరిగిన పరిస్థితుల్లో ఎవరైతే మనకు 12 రూపాయలు వస్తుంది కదా, రైతు తక్కువలో తక్కువ అంటాడు, తోలుదామని ఒక డెసిషన్కి వచ్చి, సరే పోయినసారి 5 రూపాయలకి అమ్మినాము, 20 రూపాయలకి అమ్మినాము, ఈసారి 12 రూపాయలను వస్తే చాలే, ఏదో ఖర్చులన్నా రాని అనే దీంతో పంట హార్వెస్టింగ్ చేసి అన్ని చేస్తే మళ్ళీ రకరకాలుగా ఎందుకు చేస్తారు ఈ సిండికేట్ అంటే, రైతులు సిండికేట్ కాలేరా? ఈ విధంగా సిండికేట్లు అయ్యి ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, ఏదైతే ఇక్కడ మేనేజర్ గారు తోపు గారు ఉన్నారో కాసాకడ మాతో చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు రీజనబుల్ రేట్ ఫిక్స్ చేశారు, మాకు కూడా పర్వాలేదు, మేమంతా రేట్ ఇస్తామని చెప్పినారు. మళ్ళీ వాడిన తర్వాత వీళ్ళంతా సిండికేట్ అయ్యి, ఇంతకుముందు ఇలాంటి పెద్ద ఫ్యాక్టరీలు ఒక లెవెల్గా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చిత్తూరు తూర్పు సైడ్ చిన్న ఫ్యాక్టరీలు పెట్టేసి వాళ్ళు వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ చేస్తా లాస్ట్ లో వీళ్ళ రేటు ఇష్టాలు తగ్గించుకుంటా వస్తా, కృష్ణగిరిలో తగ్గిపోయింది, ఆడ తగ్గిపోయింది అనేసి. కృష్ణగిరిలో ఎందుకు తగ్గిపోతుంది? కృష్ణగిరిలో 13 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కృష్ణగిరి వాళ్ళు 40-50 రూపాయలకి ఇక్కడి నుంచి కొనుక్కొని పోతారు. ర్యాంపులు పెట్టిందే కృష్ణగిరి వాళ్ళు చిత్తూరులో. మనకు ఎన్నోసార్లు ఈ ర్యాంపులు అంతా లేకపోతే మేము ఇంకా రేట్ ఇస్తామని చెప్తారు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు. ఎప్పుడో రేట్లు ఎక్కువ ఉండేటప్పుడు ఇప్పుడు అదే కృష్ణగిరి సాకు చూపించి ఇక్కడ దోచుకుంటూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైతే ఈసారి గవర్నమెంట్ మధ్య మార్గంగా రేటు ఫిక్స్ చేసిందో దాన్ని అమలు చేయాలి. దాంతో కూడా 6 నెలలు లేట్ చేసిన దాని వల్ల ప్రతి సంవత్సరం మనకి 20 రోజులకు పేమెంట్ ఇస్తారు. ఈ సంవత్సరం 6 నెలలు చేసిన దాని వల్ల 1 రూపాయి ఇంట్రెస్ట్ కలిపి, ఆనవాయితీ వాళ్ళకే తెలుసు, మ్యాంగో ఫ్యాక్టరీ వాళ్ళకి 1 రూపాయి వడ్డీ కలిపి 8 + 1 9 రూపాయలు ప్రతి రైతుకు అందించాలని ఇస్తామని చెప్పినారు. మళ్ళీ 2 రోజులు ఫ్యాక్టరీలు తెరవకుండా మళ్ళీ ముఖ్యమంత్రి 4 రూపాయలు మేము ఇస్తాము, 8 రూపాయలు మీరు ఇవ్వండి అనేది మాట్లాడుకొని, అది రైతులకు తెలియదు.